ఈ పీఓఏలు పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని నిమ్స్ హాస్పిటల్ ముందు ధర్నాకి చేయాలనుకున్నాము. పోలీసులు ఏమాత్రం కూడా అనుమతి ఇవ్వకోకుండా ఒక్క నిమిషం కూడా ఆగనివ్వకోకుండా వేటాడి వేధించి మరీ పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేశారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిమ్స్లో హాస్పిటల్ సమస్యల పరిష్కారం అనేది చేయకోకుండా దాని మీద ప్రొటెస్ట్ చేస్తే అరెస్ట్ చేయడం అనేది అన్యాయం అని చేసి భావిస్తా ఉన్నాం. ఎందుకు అని అంటే ఇది దాదాపు నిమ్స్ హాస్పిటల్ అంటేనే 1639 పడకల హాస్పిటల్, 4000 మంది రోజువారి ఓపీలు మంది వస్తున్నారు. వాటికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా లైన్లు డాక్టర్ల దగ్గర, ఓపీల దగ్గర, టెస్టుల దగ్గర భారీ ఎత్తున లైన్ నిలబడాల్సిన పరిస్థితి. వైద్యం మొత్తం అందాలి అని అంటే వారం రోజులు పడుతున్న పరిస్థితులలో అట్లానే సహాయకులు మొత్తం చలిలో చెట్ల కింద పడుకున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ మెడికల్ షాపులు మొత్తం దందా కొనసాగుతూ ఉంది. ఒక్కడు కూడా జనరిక్ మెడికల్ షాప్ లేదు. నిమ్స్ యాజమాన్యం ఒక్కడు కూడా గవర్నమెంట్ మెడికల్ షాపులు అనేది అందించే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రైవేట్ మెడికల్ షాపులు 3 ఉన్నా కానీ అధిక ధరలకు అమ్ముతా ఉన్నారు. ఇది సరికాదు. క్యాంటీన్ ధరలు కూడా అధికంగా ఉన్నాయి. పార్కింగ్ కూడా ఉచితంగా లేకోకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. చివరికి పేషెంట్ల సహాయకులకి టాయిలెట్స్ కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాటిని పరిష్కారం చేయకోకుండా అరెస్ట్ చేయడం అనేది సరికాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇకనైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. నిమ్స్ యాజమాన్యం కూడా దీని మీద ఒక కమిటీ వేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి. అట్లానే అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా అక్కడ వచ్చినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా కంప్లైంట్ చేసినా అని వాటిని నివారించే పరిస్థితి లేదు. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వము నిమ్స్ యాజమాన్యం స్పందించి ఒక కమిటీ వేసి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని, లేకపోతే ఆందోళన రెగ్యులర్గా కొనసాగుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.